సార్ చూద్దాం సార్. ఆయన అన్నా హజారే అంటే గుర్తొచ్చింది. అన్నా హజారే కూడా 2-3 సార్లు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అరెస్ట్ అయిన సందర్భంలో కావచ్చు, మొన్న ఎలక్షన్ మూమెంట్లో కూడా కావచ్చు. అంటే అన్నాది పర్సనలే తప్ప అదేమి ఐడియాలజికల్ పొలిటికల్ కాదు కదా. ఆయన అన్నా హజారేకు కేజ్రీవాల్కు మధ్య ఉండే వివాదాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మరొక విషయం సార్, అంటే ఇప్పుడు ఆప్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలతో పాటు బీజేపీ ఎప్పుడు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఆప్కి ఎప్పుడు కూడా సయోధ్య లేదు, ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఇతర అభివృద్ధి విషయాల్లో కావచ్చు. బీజేపీ ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏమైనా కలిగించడంలో సక్సెస్ అయిందా? అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది, ఎందుకు ప్రతిసారి ఈ గొడవలు ప్రశాంతంగా ఉంటుంది కదా, బీజేపీని ఇక్కడ తీసుకొస్తే సరే ఈసారి బీజేపీకి ఇచ్చేద్దాం అనే ఒక అభిప్రాయం కొంతమంది ప్రజల్లో కలిగించగలిగింది అనుకోవచ్చా? అంటే పాసిబుల్ ఇది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే విక్టిమ్హుడ్, నన్ను పనిచేయనిస్తలేరు అని. అది నిజం కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంకెళ్ళు వేసింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం క్లర్క్ను కూడా బదిలీ చేసుకునే అధికారం లేకుండా ఒక సివిల్ సర్వెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కు చీఫ్ సెక్రటరీ పైన, ప్రిన్సిపల్ సెక్రటరీ పైన కూడా అధికారం ఉండదు. ఢిల్లీలో ఒక ఆఫీసర్ను బదిలీ చేయాలంటే ముఖ్యమంత్రికి అధికారం కన్నా కూడా అధికారులకు అధికారం ఉంటుంది. ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రతి దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడతాడు. ఆఖరికి రేషన్ వస్తువుల్ని ప్రతి ఇంటికి సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెడతామంటే కూడా దానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడని అంశమే లేదు. అందువల్ల చాలా దుర్మార్గంగా, అన్యాయంగా బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, పని చేయకుండా చేసడానికి ప్రయత్నించే అందులో అనుమానమే లేదు. కానీ కేజ్రీవాల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, దీన్ని నేను రోజు ఫైట్ చేస్తే, రోజు ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ప్రజలు ఒక దశ వరకు దీన్ని అంగీకరిస్తారు. కానీ ప్రజలు ఎమోషన్, భావోద్వేగం, అన్యాయము, మా ప్రభుత్వాన్ని పనిచేయనిస్తలేరు అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే కంప్లీట్ ప్రో ఇన్కంబెన్సీతో పనిచేస్తుంది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక అది పనిచేయదు. మీరు ఎక్కడైనా చూడండి, అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు పనిచేస్తాయి, యాంటీ ఇన్కంబెన్సీ లేనప్పుడు పనిచేస్తాయి. మీకు చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో ఘటన జరిగాక చంద్రబాబు నాయుడు ఏమంచనా వేశాడు, మా నక్సలైట్లు నాపై హత్యా ప్రయత్నం చేశారు కనుక సింపతి వస్తుందని ఎన్నికల ముందుకు జరిపాడు. ఏమైంది? అలిపిరిలో చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నం జరిగినాక ఎన్నికలైతే ప్రజలు ఓటేలే టీడీపీకి. అంటే ఎందుకంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైంది. ఏదైనా విక్టిమ్హుడ్ పాలిటిక్స్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనప్పుడు పనిచేయదు. మీకు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు చేశాడు? యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనకే చేశాడు. దానివల్ల మీకు చంద్రబాబు నాయుడు ప్లస్ అయింది. అదే మీకు చంద్రబాబు నాయుడు పట్లనే వ్యతిరేకతున్న సమయంలో అరెస్ట్ చేసి ఉంటే ఈ డ్యామేజ్ జరిగేది కాదు. అందువల్ల ఎప్పుడైతే కేజ్రీవాల్ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పైన, కేంద్రం పైన ఎంత ఫైట్ చేసినా జనం యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందో ఆ ఫైట్ పట్ల ప్రజల పర్సెప్షన్ మారిపోతుంది. ఏంది గోలా, ఎప్పటికీ ఏంది ఈ గోలా అనేటువంటి భావన పెరుగుతుంది. సో ఉదాహరణకు మీరు మీ పక్కింట్లో సెలబ్రేషన్ జరుగుతుంది, మంచిగా పాటలు పెడతారు, బయట మీరు బ్రహ్మాండంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. 1 గంట ఎంజాయ్ చేస్తారు, 2 గంటలు ఎంజాయ్ చేస్తారు, 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, మీరు డాన్స్ చేస్తారు. 15 గంటల తర్వాత కూడా అదే పాటలు పెట్టారనుకోండి బయట, ఆ ఇంట్లోకి ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానీ పక్కింట్లోకి ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉండదు. ఇదేందా గోలా అంటారు. ఎందుకు మరి? అదే అంటే పక్కింట్లో పాట